ఇద్దరు డెబ్యూటెంట్ బౌలర్లు. రాజస్థాన్ రాయల్స్ పతనం. అన్బీటెన్ టీమ్ గా ఉన్న ఆర్ఆర్ ను హైదరాబాద్ కుర్రాళ్ళు ఎలా మట్టి కరిపించారో తెలుసా? షాకిబ్ హుస్సేన్, పర్పుల్ హింగే కలిసి రాజస్థాన్ ను ఎలా దెబ్బ కొట్టారో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 భారీ స్కోర్ సాధించింది. కానీ చేజింగ్ లో ఆర్ఆర్ 19 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఎస్ఆర్హెచ్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ హైలైట్స్. ఇషాన్ కిషన్ ఊచకోత. కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. అందులో 8 4లు 6 సిక్సర్లు చేసి ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచాడు. క్లాసెన్ మెరుపులు. క్లాసెన్ 26 బంతుల్లో 40 పరుగులు చేసి స్కోర్ ను 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో ఫినిషింగ్. నితీష్ కుమార్ రెడ్డి 28, సలీల్ అరోరా 24 చివర్లో వేగంగా ఆడడంతో హైదరాబాద్ భారీ స్కోర్ సాధించింది. ఆర్ఆర్ బౌలింగ్ అటాక్. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసినప్పటికీ 37 పరుగులు ఇచ్చాడు. సందీప్ శర్మ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీశాడు. ఆర్ఆర్ బ్యాటింగ్ పతనం. టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఎస్ఎస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ వీరంతా డకౌట్ అయ్యారు. ఒంటరి పోరాటం. డోనోవన్ పెరేరా 69 మరియు జడేజా 45 వీరిద్దరి మధ్య 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ అది విజయాన్ని అందించలేకపోయింది. ఫలితంగా 19 ఓవర్లలో రాజస్థాన్ 159 పరుగులు కాలౌట్ అయింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ప్రతాపం. డెబ్యూటెంట్స్ మ్యాజిక్. అరంగేట్రం చేసిన ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు రాజస్థాన్ ను దెబ్బతీశారు. పర్పుల్ హింగే 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. షాకిబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. కీ పాయింట్స్. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఇదే మొదటి ఓటమి. సన్ రైజర్స్ హైదరాబాద్ తన హోమ్ గ్రౌండ్ లో 2వ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ముందుకు సాగింది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ మరియు యువ బౌలర్ల ప్రదర్శన ఎస్ఆర్హెచ్ బలాన్ని చాటి చెప్పాయి. హైదరాబాద్ కుర్రాల పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్స్ లో ఆరెంజ్ ఆర్మీ టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.